హలో గైస్! ఈ వీడియోలో మీకు బోత్ డీప్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా డీప్ నెక్ వస్తుంది అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. దీనికి నేను మెజర్‌మెంట్స్ 39 ఇంచ్ చెస్ట్ రౌండ్ తీసుకున్నాను. మీకు ప్రీవియస్ వీడియోలో నేను బోత్ ప్యాక్ నెక్స్ 32 రెగ్యులర్ సైజ్ చూపించాను కదా! ఈ వీడియోలో అయితే 39 ఇంచ్‌కి నేను ఈ డీప్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చూపిస్తాను. దీనికి తీసుకున్న నేను మెజర్‌మెంట్స్ అయితే బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ 15.75 ఇంచ్, బ్లౌజ్ బ్యాక్ లెంత్ 15 ఇంచ్, full shoulder 15 inch, neck round 15 inch, upper chest round 37.75 inch, chest round 39 inch, waist round 32 inch. ఇక్కడ అప్పర్ చెస్ట్ కి చెస్ట్ రౌండ్ కి డిఫరెన్స్ ఎంత వచ్చిందో మనం ఇప్పుడు మార్క్ చేసుకుందాం. చెస్ట్ రౌండ్ 39 మైనస్ అప్పర్ చెస్ట్ రౌండ్ 37.75 తీస్తే నాకు డిఫరెన్స్ 1.25 వచ్చింది. ఇక్కడ నేను నోట్ చేసి పెట్టుకుంటున్నాను. 39 మైనస్ 37.75 చేస్తే 1.25 ఇంచ్. దీన్ని నేను నోట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ షోల్డర్ టు అపెక్స్ 9.75 ఇంచ్, షోల్డర్ టు లోవర్ చెస్ట్ లెంత్ 12.5 ఇంచ్. ఇంకా స్లీవ్ లెంత్ మెజర్మెంట్స్ 5 ఇంచ్ కి 8 ఇంచ్ కి అండ్ ఎల్బో స్లీవ్స్ ఇక్కడ 10 ఇంచ్ కి తీసుకున్నాను నేను. స్లీవ్ రౌండ్ ఈ 5 ఇంచ్ దగ్గర నాకు రౌండ్ మెజర్మెంట్ 15 ఇంచ్, 8 ఇంచ్ దగ్గర 14.5 ఇంచ్ రౌండ్ మెజర్మెంట్ అండ్ 10 ఇంచ్ లెంత్ దగ్గర 14 ఇంచ్ రౌండ్ మెజర్మెంట్స్ వచ్చినాయి. ఫస్ట్ డీప్ నెక్ కి మనం ఎంత షోల్డర్ మైనస్ చేయాలి అనేది మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మైనస్ చార్ట్ లో యూజ్ చేసి మనం ఈ మెజర్మెంట్స్ అన్ని చూసుకున్నాం కదా. ఈ బ్లౌజ్ కి నేను రెడీ షోల్డర్ 2.5 ఇంచ్ పెట్టుకుంటాను. నేను డిసైడ్ అయిన రెడీ షోల్డర్ అయితే 2.5 ఇంచ్. ఇది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు రెడీ షోల్డర్ ఎంత అయితే పెట్టుకుంటారో మీరు ఆ చార్ట్ ని యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్ షేప్ అయితే నేను ఇక్కడ రౌండ్ నెక్ తీసుకుంటాను. నెక్ డీప్ ఫ్రంట్ పార్ట్ లో 7.5 ఇంచ్ తీసుకుంటాను. అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ లో అండ్ బ్యాక్ పార్ట్ లో సేమ్ రెడీ షోల్డర్ పెట్టుకోవాలి ఎంత పెట్టుకున్నా సరే. సో నేను ఇక్కడ రెడీ షోల్డర్ ఫ్రంట్ లో 2.5 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి బ్యాక్ లో కూడా 2.5 ఇంచ్ తీసుకుంటాను. బ్యాక్ పార్ట్ లో నెక్ షేప్ రౌండ్ నెక్ పెట్టుకుంటాను. బ్యాక్ పార్ట్ లో మనం నెక్ డీప్ అనేది మెజర్ చేసుకోవాలి అవసరం లేదు మన బాడీలో. ఎందుకంటే మనం బ్యాక్ బెల్ట్ ఎంత పెట్టుకుంటామో డిసైడ్ అయితే మన బ్యాక్ లెంత్ మెజర్ చేసుకున్నాం కదా మన బాడీలో, ఆ బ్యాక్ లెంత్ లోంచి మనం బ్యాక్ బెల్ట్ ఎంత పెట్టుకుంటామో మైనస్ చేస్తే మనకి నెక్ డీప్ వచ్చేస్తుంది కదా బ్యాక్ పార్ట్ లో. సో మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. సపోజ్ ఇది బ్లౌజ్ అనుకుందాం. మనం తీసుకున్న బాడీ మెజర్మెంట్స్ లో మన ఫుల్ బ్యాక్ లెంత్ ఎంత ఉంది? మనం తీసుకున్న బ్యాక్ లెంత్, బ్లౌజ్ బ్యాక్ లెంత్ 15 ఇంచ్ ఉంది. సో ఇది 15 ఇంచ్. మనం బ్యాక్ బెల్ట్ ఎంత పెట్టుకుంటున్నామో మనం డిసైడ్ అవుతాం. నేనైతే ఇక్కడ బ్యాక్ బెల్ట్ 4.5 ఇంచ్ తీసుకుంటాను. సో నేను డిసైడ్ అయిన బ్యాక్ బెల్ట్ నేను 4.5 కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. మీరైతే నార్మల్ గా ఎంత తీసుకుంటారు? 2.5 ఇంచ్, 3 ఇంచ్ అలా మీరు ఎంత తీసుకుంటారో బ్యాక్ బెల్ట్ అంత తీసుకోండి. సో నా ఫుల్ లెంత్ లోంచి ఈ బ్యాక్ బెల్ట్ ఎంత ఉందో అది నేను మైనస్ చేసేస్తే రిమైనింగ్ నా నెక్ డీప్ వచ్చేస్తుంది కదా ఇది. సో నేను తీసుకున్న 15 ఇంచ్ లోంచి నేను పెట్టుకోబోయే బ్యాక్ బెల్ట్ లెంత్ ఎంత ఉందో అది తీసేస్తే ఇక్కడ నాకు 10.5 ఇంచ్ వచ్చింది. 4.5 ఇంచ్ బెల్ట్ మైనస్ చేస్తే 15 ఇంచ్ లోంచి. సో నా బ్యాక్ నెక్ డీప్ ఇక్కడ 10.5 ఇంచ్. సో ఇది 10.5 ఇంచ్. సో ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ చూసుకొని షోల్డర్ మైనస్ చార్ట్ లో మనం ఫ్రంట్ పార్ట్ లో ఎంత మైనస్ చేయాలి, బ్యాక్ పార్ట్ లో ఎంత మైనస్ చేయాలో నోట్ చేసుకుందాం. ఇక్కడ నేను రెడీ షోల్డర్ 2.5 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 2.5 ఇంచ్ ఉన్న షోల్డర్ మైనస్ చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. 2 ఇంచ్, 2.25, 2.5 అండ్ 2.75 ఇంచ్ ఉన్న వాళ్ళు ఈ చార్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను పెట్టుకోబోయేది రౌండ్ నెక్ కాబట్టి నెక్ షేప్ రౌండ్ నెక్ ఈ రోలో ఉంది కాబట్టి నేను ఈ రో సెలెక్ట్ చేసుకుంటాను. ఈ రోలో నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ 7.5 ఇంచ్ నేను పెట్టుకునేది. సో 7.5 ఇంచ్ నాకు ఎందులో ఉందో చూసుకుంటాను. ఇక్కడ 7 ఇంచ్ టు 8.75 ఉన్నవన్నీ కూడా ఈ కాలం. సో 7.5 అనేది ఇందులో 7 టు 7.75 మధ్యలో ఉంది కాబట్టి నేను ఈ కాలం సెలెక్ట్ చేసుకోవాలి. రెండు మ్యాచ్ అయింది 2.5 ఇంచ్ కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ లో ఫుల్ షోల్డర్ లోంచి 2.5 ఇంచ్ మైనస్ చేయాలి. సేమ్ ఇది నోట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నోట్ చేసుకుందాం. సేమ్ బ్యాక్ లో కూడా రెడీ షోల్డర్ ఇదే ఉంటుంది. నెక్ షేప్ కూడా నేను బ్యాక్ లో రౌండ్ నెక్ పెట్టుకుంటాను. మీకు నచ్చిన నెక్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ నెక్ డీప్ 10.5 ఇంచ్. సో ఈ రౌండ్ నెక్ లో 10.5 ఇంచ్ అంటే 9 ఇంచ్ టు 10.75 వరకు కూడా ఈ కాలం కదా. సో 10.5 ఇంచ్ అనేది 9 టు 10.75 మధ్యలో ఉంది కాబట్టి నేను ఈ కాలంలో సెలెక్ట్ చేసుకుంటే నేను 3 ఇంచ్ మైనస్ చేయాలి.
సో బ్యాక్ పార్ట్ లో 3 ఇంచ్ మైనస్ చేయాలి అండ్ ఫ్రంట్ పార్ట్ లో 2.5 ఇంచ్ మైనస్ చేయాలి. ఎందులోంచి? నా ఫుల్ షోల్డర్ లోంచి. అది నేను మార్క్ చేసేటప్పుడు అది మీకు చూపిస్తాను. ఇవి నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడైతే డ్రాయింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ డ్రా చేస్తాం ఇప్పుడు. ఇక్కడ ఒక లైన్ అండ్ అలాగే పైన కూడా ఒక లైన్ మనం ఈ విధంగా వచ్చేటట్టు నేను డ్రా చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే మనం డ్రాయింగ్ స్టార్ట్ చేద్దాం బ్యాక్ పార్ట్. ఫస్ట్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బోత్ డీప్ నెక్స్ కి షోల్డర్ మనం బ్యాక్ పార్ట్ లో డ్రా చేసినప్పుడు మన యాక్చువల్ షోల్డర్ ఎంతైతే ఉంటుందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ లో. ఫ్రంట్ పార్ట్ లో అయితే 1 ఇంచ్ ఏం యాడ్ చేయకుండా డైరెక్ట్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకుంటాం. బోత్ డీప్ నెక్ కి. కానీ మనం ప్యాక్ నెక్ లో ఎలా డ్రా చేసుకున్నాం మీకు గుర్తుందా? బ్యాక్ పార్ట్ లో అయితే 1.5 ఇంచ్ మన షోల్డర్ కి యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ లో షోల్డర్ కి 1 ఇంచ్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసుకున్నాం. సో ఇక్కడ నేనైతే ఇది డీప్ నెక్ కాబట్టి బ్యాక్ పార్ట్ లో షోల్డర్ నా ఫుల్ షోల్డర్ 15 ఇంచ్. 15 ఇంచ్ ప్లస్ 1 యాడ్ చేసి దీన్ని డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసుకుంటున్నాను. నాకు 8 ఇంచ్ వచ్చింది. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. సో 8 ఇంచ్ నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఈ లైన్ దగ్గర నుంచి నేను 8 ఇంచ్ కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లో అండ్ బ్యాక్ పార్ట్ లో బోత్ డీప్ నెక్ కి 1 ఇంచ్ డౌన్ అనేది ఫిక్స్. సో ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకుని దీనిపైన 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ డౌన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ లో సేమ్. ఈ 1 ఇంచ్ డౌన్ అనేది అన్ని సైజెస్ వాళ్ళకి కూడా ఫిక్స్. ఇది 1 ఇంచ్ డౌన్ డీప్ నెక్ బ్లౌజ్ కి. అండ్ తర్వాత నెక్ విడ్త్ మార్క్ చేసుకుంటాం మనం. నెక్ విడ్త్ నెక్ రౌండ్ డివైడెడ్ బై 5 చేయాలి. నా మెజర్మెంట్ లో నెక్ రౌండ్ 15 ఇంచ్. 15 డివైడెడ్ బై 5 చేస్తే నాకు 3 ఇంచ్ వచ్చింది. సో నేను అది మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ అంటే నెక్ రౌండ్ డివైడెడ్ బై 5 చేయాలి. ఇది బ్యాక్ పార్ట్ లో అండ్ ఫ్రంట్ పార్ట్ లో కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ ని నేను స్కేల్ తో డ్రా చేసుకుంటున్నాను. తర్వాత మనం ఈ షోల్డర్ డౌన్ పాయింట్ నుంచి మన ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బోత్ డీప్ నెక్ కి మన ఆర్మ్ హోల్ లెంత్ ఫార్ములా బ్యాక్ పార్ట్ లో ఇలా తీసుకోవాలి. మన చెస్ట్ రౌండ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడైతే నేను నా చెస్ట్ రౌండ్ అనేది 39 ఇంచ్. సో అది 35.25 టు 40 ఇంచ్ మధ్యలో ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ లో నేను చెస్ట్ డివైడెడ్ బై 6 మైనస్ 0.25 ఇంచ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ లో అయితే చెస్ట్ డివైడెడ్ బై 6 మైనస్ 1.25 చేయాలి. అలాగే మీ చెస్ట్ రౌండ్ ఏదై ఉంటుందో అది ఎందులో ఉందో చూసుకొని ఆ రోలో ఆ ఫార్ములా మీరు యూజ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ లో బ్యాక్ ఫార్ములా అండ్ ఫ్రంట్ పార్ట్ లో ఫ్రంట్ ఆర్మ్ హోల్ లెంత్ ఫార్ములా మీరు యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బ్యాక్ పార్ట్ లో చెస్ట్ డివైడెడ్ బై 6 మైనస్ 0.25 ఇంచ్ యూజ్ చేస్తాను. 39 డివైడెడ్ బై 6 మైనస్ 0.25 చేస్తే నాకు 6.25 వచ్చింది. అది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. మనం డ్రా చేసుకున్న ఈ ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ నుంచి చెస్ట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ చెస్ట్ లైన్ పైన మనం ఇప్పుడు చెస్ట్ మార్క్ చేసుకుందాము. ఇక్కడ డీప్ నెక్ కి మనం చెస్ట్ మార్క్ చేసుకునేటప్పుడు ఎటువంటి లూజింగ్ యాడ్ చేయము. డైరెక్ట్ చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకుంటాం. కానీ మన బ్యాక్ బెల్ట్ అనేది చిన్నగా అయ్యే కొద్దీ మనం కొంచెం మైనస్ చేయాల్సి ఉంటుంది. లూజింగ్ ఏం యాడ్ చేయకపోగా కొంచెం మనమే మైనస్ చేయాల్సి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మనం బ్యాక్ బెల్ట్ ఎంత పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి. ఇక్కడ మనం బ్యాక్ బెల్ట్ 0 టు 2 ఇంచ్ పెట్టుకుంటే మనం చెస్ట్ డివైడెడ్ బై 4 చేస్తాం కదా నార్మల్ గా అయితే. ఆ చెస్ట్ డివైడెడ్ బై 4 లోంచి మనం 0.75 ఇంచ్ మైనస్ చేయాలి. ఒకవేళ మన బ్యాక్ బెల్ట్ అనేది 0 టు 2 ఇంచ్ ఉంటే. అదే మన బ్యాక్ బెల్ట్ అనేది 2.25 టు 3.50 ఉంటే చెస్ట్ డివైడెడ్ బై 4 మైనస్ హాఫ్ ఇంచ్ చేయాలి. 3.75 టు 5 ఇంచ్ ఉంటే బ్యాక్ బెల్ట్ చెస్ట్ డివైడెడ్ బై 4 మైనస్ 0.25 ఇంచ్ చేయాలి. అదే మన బ్యాక్ బెల్ట్ 5.25 అండ్ అంతకంటే ఎక్కువగా ఉంటే చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి డైరెక్ట్ గా. అంటే మన బ్యాక్ బెల్ట్ చిన్నగా పెట్టుకునే కొద్దీ నెక్ అనేది బ్రాడ్ అవుతుంది కదా. అలా బ్రాడ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇది లూజ్ అవుతుంది కాబట్టి చెస్ట్ దగ్గర లూజ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ముందే మైనస్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ నేను
బ్యాక్ బెల్ట్ 4.5 ఇంచ్ తీసుకుంటాను. అంటే 3.75 టు 5 ఇంచ్ మధ్యలో ఉంది కాబట్టి నేను ఇక్కడ చెస్ట్ డివైడెడ్ బై 4 మైనస్ 0.25 ఇంచ్ మైనస్ చేయాలి చెస్ట్ డివైడెడ్ బై 4 లోంచి. సో 39 డివైడెడ్ బై 4 9.75 వచ్చింది మైనస్ 0.25 ఇంచ్ చేస్తే 9.5 ఇంచ్ వచ్చింది. అది నేను ఈ చెస్ట్ లైన్ పైన మార్క్ చేసుకుంటాను. సో ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ పాయింట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్ దగ్గర నుంచి మనం అప్పర్ చెస్ట్ అండ్ చెస్ట్ డిఫరెన్స్ చేస్తాం కదా, దాన్ని డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనం ప్యాక్ నెక్ లో ఫ్రంట్ పార్ట్ లో చేసాం కదా, అప్పర్ చెస్ట్ అండ్ చెస్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుందో దాన్ని డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మార్క్ చేసుకున్నాం. అది బ్యాక్ పార్ట్ లో చేయలేదు, ప్యాక్ నెక్ కి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లోనే చేసాం. బట్ ఈ బోత్ డీప్ నెక్ కి మనం బ్యాక్ పార్ట్ లో చేయాలి, ఫ్రంట్ పార్ట్ లో కూడా చేయాలి. అండ్ బ్యాక్ పార్ట్ లో చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ చెస్ట్ అండ్ అప్పర్ చెస్ట్ డిఫరెన్స్ డివైడెడ్ బై 4 చేసిన తర్వాత అది 1 ఇంచ్ అండ్ 1 ఇంచ్ అండ్ అంతకంటే తక్కువ వస్తే డైరెక్ట్ ఇక్కడే మార్క్ చేసేసుకోండి. అది కాకుండా 1 ఇంచ్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఒకవేళ 1 ఇంచ్ వచ్చిన డిఫరెన్స్ ఉంది కదా మనకి, చూపిస్తాను ఉండండి. ఇక్కడ నాకు చెస్ట్ అండ్ అప్పర్ చెస్ట్ 39 మైనస్ 37.75 చేస్తే డిఫరెన్స్ 1.25 వచ్చింది. సో దీన్ని డివైడెడ్ బై 4 చేస్తే నాకు 0.31 వచ్చింది. 0.31 వచ్చింది కాబట్టి ఆ 0.31 నేను ఇక్కడ డైరెక్ట్ గా మార్క్ చేసేసుకుంటా. బట్ ఇది 1 ఇంచ్ వచ్చినా కూడా ఇక్కడే డైరెక్ట్ గా లోపలికి మార్క్ చేసుకోవాలి. అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అంటారు దీన్ని. కానీ ఇది 1 ఇంచ్ కంటే ఎక్కువ వస్తే, డిఫరెన్స్ డివైడెడ్ బై 4 చేసింది 1 ఇంచ్ కంటే ఎక్కువ వస్తే దాంట్లో సగం మాత్రమే ఇక్కడ మార్క్ చేసుకోండి. 1.25 వచ్చింది అనుకోండి, డిఫరెన్స్ డివైడెడ్ బై 4 చేసిన తర్వాత, అప్పుడు దాంట్లో సగం మాత్రమే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1.25 లో సగం హాఫ్ ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా, అది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలా 1 ఇంచ్ వస్తే 1 ఇంచ్ డైరెక్ట్ గా ఇక్కడే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నాకు 0.31 వచ్చింది కాబట్టి 0.31 అంటే 0.31 అంటే ఇక్కడ 25 కి 1 లైన్ ఎక్స్ట్రా. సో నేను ఇక్కడ 0.25 కి 1 లైన్ ఎక్స్ట్రా లోపలికి మార్క్ చేసుకుంటున్నా. అది గుర్తుపెట్టుకోండి పాయింట్. మీది ఒకవేళ 1 ఇంచ్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, డిఫరెన్స్ డివైడ్ బై 4 చేసిన తర్వాత దాంట్లో సగం మాత్రమే ఇక్కడ మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ కంటే తక్కువ వస్తే ఇక్కడే మార్క్ చేసేసుకోండి. 1 ఇంచ్ వచ్చినా ఇక్కడే మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది మన మెయిన్ పాయింట్. ఇప్పుడు ఇది కాదు, ఈ పాయింట్ దగ్గర నుంచి మార్జిన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్జిన్ 2 ఇంచ్ తీసుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ప్యాక్ నెక్ లో అయితే బ్యాక్ పార్ట్ లో ఏం చేయలేదు కదా, ఇలాగా అప్పర్ చెస్ట్ మార్కింగ్ ఏం చేయలేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లోనే చేసాం. బట్ బోత్ డీప్ నెక్స్ కి బ్యాక్ పార్ట్ లో చేయాలి, ఫ్రంట్ పార్ట్ లో చేయాలి. కానీ మీరు ఒకవేళ ప్యాక్ నెక్ కి ఈ డిఫరెన్స్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, చాలా ఎక్కువ వచ్చింది అనుకో, 2 ఇంచ్ అలా వచ్చిందంటే మీరు దాన్ని కవర్ చేయడానికి 2 ఇంచ్ ఇక్కడ ఇటు సైడ్ వేయకుండా హెవీ సైజ్ వాళ్ళకి అప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్ లో అండ్ కొంచెం బ్యాక్ పార్ట్ లో కూడా వేసుకోండి. అలాంటప్పుడు ఎక్కువ వచ్చేస్తాయి ఈ డిఫరెన్స్ అనేది. చాలా వరకు చాలా మందికి రాదు. ఒకవేళ ఎక్కువ వస్తే 2 ఇంచ్ 1.5 ఇంచ్ అలా ఎక్కువ డిఫరెన్స్ వస్తే కనుక ప్యాక్ నెక్ చేసేవాళ్ళు అందులో కొంచెం బ్యాక్ పార్ట్ లో అండ్ ఫ్రంట్ పార్ట్ లో అలా కవర్ చేసుకోండి, ఎక్కువ వచ్చిన వాళ్ళు. కానీ బోత్ డీప్ నెక్ కి మాత్రం నేను చెప్పినట్టు ఇప్పుడు అలా మార్క్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లో నేను చెప్తాను ఎలా చేయాలో. అండ్ దీని తర్వాత చెస్ట్ అయిపోయింది. మనం వేస్ట్ మార్క్ చేసుకోవాలంటే మనం నెక్ లెంత్ మార్క్ చేసుకోవాలి. సో నెక్ లెంత్ మార్క్ చేసుకోవాలంటే ఫస్ట్ షోల్డర్ మైనస్ చేయాలి. మార్క్ చేసుకుందాం. సో ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ లో ఎంత మైనస్ చేయాలని వచ్చింది, 3 ఇంచ్ మైనస్ చేయాలని వచ్చింది. ఇక్కడ నేను ఆల్రెడీ ఫుల్ షోల్డర్ ని హాఫ్ చేసి మార్క్ చేసుకున్నా. సో ఈ 3 ఇంచ్ ని కూడా నేను ఇక్కడ హాఫ్ చేసి మైనస్ చేసుకుంటాను. ఎందుకంటే మనం 3 ఇంచ్ అనేది ఫుల్ షోల్డర్ లోంచి మైనస్ చేయాలి కాబట్టి, ఆల్రెడీ ఇక్కడ హాఫ్ చేసి మార్క్ చేసా కాబట్టి ఇక్కడ నేను 3 ఇంచ్ ని హాఫ్ చేస్తే 1.5 ఇంచ్. సో 1.5 ఇంచ్ ఇక్కడ మైనస్ చేస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకండి. 1.5 ఇంచ్ ఇక్కడ మైనస్ చేస్తాను. ఇది 1 ఇంచ్, 1.5 ఇంచ్. మనకి ఇక్కడ ఎంతైతే గ్యాప్ వచ్చిందో నాకు 6.5 ఇంచ్ వచ్చింది. సేమ్ ఇదే ఈ చెస్ట్ లైన్ పైన కూడా మార్క్ చేసుకుని ఈ లైన్స్ ఈ పాయింట్స్ రెండు జాయింట్ చేస్తూ మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు
ఈ లైన్‌కి మనం మిడిల్‌కి మార్క్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ డ్రా చేసుకోవడం కోసం. ఈ క్రాస్ మార్క్ చేసుకోవాలి. దానికి చార్ట్ ఉంది. ఎవరి మెజర్‌మెంట్ ప్రకారం ఎంత మార్క్ చేసుకోవాలనేది. సో, దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. బోత్ డీప్ నెక్‌కి ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్ ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కూడా సేమే ఉంటుంది. బ్యాక్ నెక్‌కి మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ నా చెస్ట్ రౌండ్ 39 ఇంచ్ కాబట్టి, ఇందులో ఉంది కాబట్టి నేను 1 ఇంచ్ క్రాస్ యూజ్ చేయాలి ఇక్కడ. ఈ క్రాస్ మార్కింగ్. ఫ్రంట్ పార్ట్‌లో కూడా సేమ్ 1 ఇంచే యూజ్ చేయాలి. ఫ్రంట్, బ్యాక్ సేమే ఇక్కడ. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను ఈ చార్ట్ చూపించను. సో, ఈ క్రాస్ నేను 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. కర్వ్ స్కేల్ యూజ్ చేసి మనం ఈ పాయింట్ ఇది అండ్ ఇలా ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకుందాం. ఇట్లా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇలా కొద్దిగా షేప్‌లా చేసుకోండి. ఇలా ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన మన న్యూ షోల్డర్, ఈ న్యూ షోల్డర్ పాయింట్ నుంచి అండ్ ఈ నెక్ విడ్త్ మిడిల్‌కి మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి ఎంతుందో అంత ఇలా మిడిల్‌కి మార్క్ చేసుకొని, ఇక్కడ నుంచి మన బ్యాక్ లెంత్ డ్రా చేసుకోవాలి. సో, నా బ్యాక్ బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్. సో, దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 16 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి ఈ మిడిల్ పాయింట్ నుంచి. సో, 16 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం ఇక్కడ వేస్ట్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ నేను తీసుకున్నది 32. దాన్ని డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. 8 ఇంచ్. నేను 8 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్‌లో మీకు కావాలంటే డాట్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఆహ్, అవసరం లేదనుకున్న వాళ్ళు కూడా వదిలేయొచ్చు. స్మాల్ సైజెస్‌కైతే అవసరం లేదు బ్యాక్ సైడ్‌లో డాట్. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కొంచెం బిగ్ సైజెస్ వాళ్ళకైతే డాట్ యాడ్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను ఎప్పుడైనా మనం డాట్ యాడ్ చేసినా మన బ్యాక్ బెల్ట్ కంటే పైకి ఉండకూడదు మన డాట్ అనేది. బ్యాక్ బెల్ట్ ఎంతుందో అంతుండాలి. దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువున్నా పర్లేదు కానీ, బ్యాక్ బెల్ట్ కంటే మరి పైకి ఉండకూడదు మనం తీసుకున్న డాట్. ఇప్పుడు నేనైతే ఇక్కడ బ్యాక్ డాట్ తీసుకుంటున్నాను. జస్ట్ నేను బ్యాక్ డాట్ కూడా మనం బ్యాక్ బెల్ట్ డిపెండ్ అయ్యే తీసుకోవాలి. ఆ డాట్ హాఫ్ ఇంచ్ తీసుకుంటామా, 1 ఇంచ్ తీసుకుంటామా, 0.75 ఇంచ్ తీసుకుంటామా అనేది మన బ్యాక్ బెల్ట్ పైన డిపెండ్ అయ్యి తీసుకోవాలి. బ్యాక్ బెల్ట్ చిన్నగా ఉంటే, మరీ చిన్నగా ఉంటే హాఫ్ ఇంచ్ డాట్ తీసుకోండి. బ్యాక్ బెల్ట్ 2 ఇంచ్ అలా ఉంటే 0.75 అలా తీసుకోండి బ్యాక్ డాట్ అనేది. అదే మీకు బ్యాక్ డాట్ కొంచెం పెద్దగా 3 ఇంచ్ అలా ఉంటే 1 ఇంచ్ అలా తీసుకోండి. ఇక్కడ బ్యాక్ బెల్ట్ నేను 4 ½ ఇంచ్ అలా తీసుకుంటాను కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాను డాట్ కోసం. అండ్ ఇక్కడ నుంచి నేను మార్జిన్ 2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ మనం మార్జిన్ పాయింట్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను అప్పర్ చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకున్నాను కదా! అది నా మెయిన్ పాయింట్ ఇప్పుడు. దాన్ని అండ్ దీన్ని మనం ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక మార్జిన్ లైన్స్‌ని మనం కొంచెం కిందకి ఎక్స్‌టెండ్ చేసి ఇక్కడ మార్జిన్ లైన్స్ అనేవి నాకు స్ట్రెయిట్‌గా వచ్చాయి కాబట్టి స్ట్రెయిట్ గానే వస్తుంది ఇది. కొంచెం మార్జిన్ లైన్‌కి కిందకి ఎక్స్‌టెండ్ చేసి ఇక్కడ నేను ఒక 0.25 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ మనం ప్యాక్ నెక్‌కి చేసినట్టే. కానీ ఇక్కడ నేను డాట్ యాడ్ చేశాను కాబట్టి దీన్నిలా నేను క్రాస్‌గా ఇందులోకి జాయిన్ చేసుకోకుండా స్ట్రెయిట్ గానే లైన్ డ్రా చేసేస్తున్నాను. ఈ 0.25 ఇంచ్ అనేది స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేయాలి. ఎందుకంటే నేను ఇక్కడ డాట్ తీసుకున్నాను కాబట్టి. ఒకవేళ మీరిక్కడ డాట్ తీసుకోకపోతే, అప్పుడు మీరు మార్జిన్ లైన్స్ అనేవి క్రాస్ ఒస్తాయి కదా! ఇలా ఒస్తాయి క్రాస్. సో, ఆ క్రాస్ పట్టి ఈ 0.25 నుంచి ఇలా మనం ఇందులోకి బ్లెండ్ చేసేసుకోవాలి. నేను ప్యాక్ నెక్‌లో చూపించినట్టు. సో, దీన్ని కూడా నాకు స్ట్రెయిట్ గానే వచ్చింది కాబట్టి ఇది ఇక్కడికి ఎక్స్‌టెండ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం డాట్ మార్క్ చేసుకుందాము. సో, డాట్ కోసం ఈ మెయిన్ మార్జిన్ పాయింట్ నుంచి దీన్ని మిడిల్‌కి మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి పైకి ఇక్కడ ఎంతుందో
దీన్ని మనం మిడిల్‌కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ పాయింట్ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నా. ఈ లైన్ కిందకి మన డాట్ ఉండాలి. అండ్ మీ బ్యాక్ బెల్ట్ ఎంత ఉంటుందో దాన్ని దాటి పెట్టుకోకండి. డాట్ బ్యాక్ బెల్ట్ ఎంత ఉంటే అంతే పెట్టుకోండి. అండ్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్ పైనుంచి నేను హాఫ్ ఇంచ్ ఇలా కిందకి మార్క్ చేసుకున్నా. ఎందుకంటే నా బ్యాక్ బెల్ట్ అనేది ఇంకా పైకొస్తుంది కాబట్టి 4½ ఇంచే ఇక్కడికొస్తుంది బ్యాక్ బెల్ట్. సో, నేను అందుకని హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకొని, నేను తీసుకున్న 1 ఇంచ్‌ని ఇటు సైడ్ హాఫ్ ఇంచ్, ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ డాట్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ హాఫ్ ఇంచ్ పాయింట్ దగ్గర నుంచి దీన్ని ఇందులోకి జాయిన్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు నేనిక్కడ బ్యాక్ బెల్ట్ డ్రా చేసుకుంటాను. మీరు ఈ పాయింట్ దగ్గర నుంచన్నా మార్క్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర నుంచన్నా మార్క్ చేసుకోవచ్చు. మీకు కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు అంటే ఈ కింద నుంచి మార్క్ చేసుకోండి. వద్దు మాకు బ్యాక్ బెల్ట్ లెంత్ ఎక్కువ వద్దు అంటే పైనుంచి మార్క్ చేసుకోండి. నేను 4½ ఇంచ్ తీసుకున్నాను కదా! దానికి హాఫ్ ఇంచ్ కింద జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ పైన నెక్‌లోకెళ్తుంది కదా! హాఫ్ ఇంచ్ స్టిచెస్‌లోకి. సో, 4½ ఇంచ్‌కి 5½ ఇంచ్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5½ ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ కింద లైన్ నుంచి మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఇప్పుడిక్కడ నేను రెడీ షోల్డర్ మార్క్ చేసుకుంటాను. ఈ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ కిందకి అండ్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకొని, ఈ 2 పాయింట్స్‌ని ఇలా మనం టేప్‌తో పెట్టుకొని మనం రెడీ షోల్డర్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ లైన్ పైన. నేను ఫస్ట్ లైన్ డ్రా చేస్తాను చూడండి. 2 పాయింట్స్‌ని జాయిన్ చేస్తూ. ఈ లైన్ పైన రెడీ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. నేను 2½ ఇంచ్ రెడీ షోల్డర్ తీసుకుంటున్నాను కాబట్టి, హాఫ్ ఇంచ్ స్లీవ్‌లోకెళ్తుంది కదా! స్టిచెస్‌లోకి అండ్ హాఫ్ ఇంచ్ నెక్ స్టిచ్ చేసినప్పుడు వెళ్తుంది. సో, 1 ఇంచ్ యాడ్ చేసి 3½ ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు నాకొచ్చిన ఇక్కడ నెక్ ఎంతుందో నాకు 3 ఇంచ్ ఉంది ఎగ్జాక్ట్‌గా. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేయొచ్చు, 0.75 ఇంచ్ యాడ్ చేయొచ్చు, 0.25 ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 3 ఇంచ్‌కి ఒక 0.25 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. ఇంచ్‌కి ఒక 0.25 ఇంచ్ యాడ్ చేసి ఇలా ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటా. దీన్ని ఇలా ఎక్స్‌టెండ్ చేసుకోండి లైన్‌ని. సో, ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా మనం ఒక రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. సో, ఇది రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇది నా ఫైనల్ నెక్. సో, ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేయాలి. ఈ హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేయకపోతే ఇక్కడ మనకి నుడతలొస్తాయి. సో, ఇది హాఫ్ ఇంచ్ పైన మైనస్ చేయడం వల్ల మనకి ఇక్కడ పట్టి ఉంటది. సో, ఈ హాఫ్ ఇంచ్ మైనస్ చేసిన దాన్ని ఈ పాయింట్‌లోకి జాయిన్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరిక్కడ డాట్ మార్క్ చేసుకోకపోతే ఇప్పుడు నాకు లైన్స్ అనేవి స్ట్రెయిట్‌గా వచ్చాయి కదా! మీరు డాట్ అది ఈ డాట్ ఇవ్వకపోతే మీకు లైన్స్ అనేవి ఇలా క్రాస్‌గా వస్తాయి కదా! ఆ క్రాస్‌గా వచ్చినప్పుడు ఆ క్రాస్‌కి మనం ఇలా పెట్టుకొని ఈ ఆర్మ్ హోల్‌ని అందులోకి ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. లైక్ నేను ప్యాక్ నెక్‌కి చెప్పినట్టు అలా చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. దీనికి మీరు బ్యాక్ హుక్స్ అయితే కనుక ఇక్కడ మీరు ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను బ్యాక్ హుక్స్ ఇచ్చుకుంటా. దానికోసం ఇక్కడ ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇది చూడ్డానికి చాలా టఫ్ అనిపిస్తుంది. బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ ఇది. ఈ న్యూ మెథడ్ దానికంటే కూడా చాలా ఈజీ. అన్నీ మనం చార్ట్స్‌లోనే ఉన్నాయి మనకి. ఒక్కొక్కటి ఒక్కో మెజర్‌మెంట్‌కి ఒక్కొక్క చార్ట్ మనం ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ చార్ట్స్ అన్నీ మీ దగ్గర మీరు నోట్‌బుక్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. సో, నేనిప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తున్నా. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్‌కి ఆర్మ్ హోల్ దగ్గర చిన్న టక్ ఇస్తే మనకి ఇక్కడ కొంచెం లూజ్ అవుతుంది కదా! బ్లౌజ్‌కి అది లూజ్ అవ్వకుండా ఉంటుంది. సో, నేనిక్కడ మనం ఈ లైన్ ఉంది కదా! ఈ లైన్‌ని ఆల్రెడీ మనం మిడిల్‌కి మార్క్ చేసుకొని ఉంటాం. ఇక్కడ కట్ చేస్తే అది పోయింది కాబట్టి మళ్ళీ మనం మిడిల్‌కి మార్క్ చేస్తున్నాను నేనిక్కడ. దీన్ని ఇక్కడ మళ్ళీ మిడిల్‌కి మార్క్ చేసుకోవాలి దీన్ని.
సో ఈ రెండిటికి మధ్యలో మనం ఒక చిన్న టక్ లాగా ఇస్తే ఒక 0.25 ఇంచ్ డాట్ లాగా ఇస్తే మనకి అది లూజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ మిడిల్ పాయింట్ నుంచి 1 లైన్ ఇటు సైడ్ కి అండ్ 1 లైన్ అటు సైడ్ కి మార్క్ చేసుకొని కొంచెం ఇలా లోపలికి మనం కొంచెం ఇలా డాట్ ఇస్తే అది మనకి లూజ్ అవ్వకుండా ఉంటుంది. అది మనం అది పైన స్టిచ్ చేయము. ఇక్కడ ప్యాటర్న్ మనం రెడీ చేసుకున్నాం కాబట్టి దాన్ని మనం మైనస్ చేసేస్తాం ఇక్కడ ఫోల్డ్ చేసేసి. వీడియోలో చూపిస్తున్నట్టు. సో అంతే. ఒక 0.25 ఇంచ్ అలా మైనస్ చేసేసి నేను ఇక్కడ టేప్ స్టిక్ చేసేసుకుంటున్నాను. మాస్కింగ్ టేప్. సో ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం 0.25 ఇంచ్ తగ్గుతుంది కదా! దాన్ని కొంచెం ఈ ఆర్మ్ హోల్ అనేది ఇలా లోపలికి కర్వ్ డ్రా చేసుకుంటే మనకి ఆ 0.25 ఇంచ్ కూడా మైనస్ అయింది. మనకి ఇక్కడ పెరుగుతుంది. ఇలా. సో దీన్ని నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. సో ఇది పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ మనకి రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ మొత్తం. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ డ్రా చేద్దాము. ఫ్రంట్ మనము బ్యాక్ సైడ్ లో అయితే షోల్డర్ కి 1 ఇంచ్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసుకున్నాం కదా ఫస్ట్. ఇక్కడైతే షోల్డర్ కి మనం 1 ఇంచ్ ఏం యాడ్ చేయము. డైరెక్ట్ గా మన షోల్డర్ డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకుంటాము. ఇక్కడ నా షోల్డర్ 15 ఇంచ్. సో 15 డివైడెడ్ బై 2 చేస్తే నాకు 7.5 వచ్చింది. దాన్ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి నేను ఫస్ట్ డ్రా చేసి చూపిస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 7.5 ఇంచ్ కి మార్క్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ లో ఏ సైజ్ వాళ్ళకైనా సరే బోత్ డీప్ నెక్ కి 1 ఇంచ్ డౌన్ అనేది ఫిక్స్. సో ఇక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకొని నేను ఇక్కడ పాయింట్. తర్వాత నెక్ విడ్త్ పాయింట్ మనం మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ మార్క్ చేసుకోవడానికి నెక్ రౌండ్ డివైడెడ్ బై 5 చేయాలి. నా మెజర్మెంట్ లో నెక్ రౌండ్ 15 డివైడెడ్ బై 5 చేస్తే నాకు 3 ఇంచ్ వచ్చింది. సో ఆ 3 ఇంచ్ ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెక్ విడ్త్ పాయింట్ అండ్ ఈ షోల్డర్ డౌన్ పాయింట్ ని మనం ఇలా స్కేల్ తో జాయిన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఆల్రెడీ మీకు నేను చూపించాను కదా. ఇక్కడ నేను తీసుకున్న 39 చెస్ట్ రౌండ్ 35.25 టు 40 ఇంచ్ మధ్యలో ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ లో నేను ఈ రోలో చెస్ట్ డివైడెడ్ బై 6 మైనస్ 1.25 చేస్తాను. అలా ఎవరి మెజర్మెంట్ ప్రకారం వాళ్ళు ఫ్రంట్ పార్ట్ లో ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకోండి. నేనైతే చెస్ట్ డివైడెడ్ బై 6 మైనస్ 1.25 చేయాలి. 39 డివైడెడ్ బై 6 మైనస్ 1.25 చేస్తే నాకు 5.25 వచ్చింది. దాన్ని నేను ఇక్కడ 1 ఇంచ్ డౌన్ దగ్గర నుంచి మార్క్ చేసుకుంటున్నాను. 5.25 కి నా ఫార్ములా ప్రకారం నేను ఇక్కడికి మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది నా చెస్ట్ లైన్. తర్వాత ఈ లైన్ పైన మనం చెస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ మార్క్ చేసుకోవడానికి చెస్ట్ డివైడెడ్ బై 4 చేస్తాం కదా, కానీ మనం ఇక్కడ లూజింగ్ యాడ్ చేయాల్సి వస్తుంది. బ్యాక్ సైడ్ లో మనం ఏం లూజింగ్ యాడ్ చేయము. డైరెక్ట్ చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి మనం పెట్టుకునే బ్యాక్ బెల్ట్ బట్టి చార్ట్ లో చూసి కొంచెం మైనస్ చేసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం కొంచెం లూజింగ్ యూజ్ చేయాల్సి వస్తుంది. నేను చూపిస్తాను ఏ సైజ్ వాళ్ళకి ఎంత లూజింగ్ ఇక్కడ మనం యాడ్ చేయాలో. ఇక్కడ చెస్ట్ 27.25 టు 35 ఇంచ్ ఉన్న వాళ్ళు 1 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకోండి. అదే 35.25 టు అండ్ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకోవాలి. ఇది నేను 39 ఇంచ్ తీసుకుంటున్నాను కాబట్టి నా చెస్ట్ రౌండ్ కి ఫ్రంట్ పార్ట్ లో 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. కానీ ఒకవేళ మీరు స్టిచ్ చేసే బ్లౌజ్ కి కప్ గానీ ఫ్యూజింగ్ గానీ యూజ్ చేస్తే ఇక్కడ ఏదైతే మెజర్మెంట్ నేను ఇచ్చానో లూజింగ్ ఎంత యాడ్ చేయాలో దానికి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. సపోజ్ మీ మెజర్మెంట్ 25.25 టు 35 ఉంటే మీరు లూజింగ్ 1 ఇంచ్ యాడ్ చేయండి. మీ బ్లౌజ్ కి కప్ ఫ్యూజింగ్ ఏమి యూజ్ చేయకపోతే. ఒకవేళ యూజ్ చేస్తే ఈ 1 ఇంచ్ కి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసి అంటే 2 ఇంచ్ లూజింగ్ అప్పుడు మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది, యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఏం కప్ యూజ్ చేయట్లేదు. సపోజ్ ఇక్కడ 35.25 అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కప్ యూజ్ చేస్తే 2 బదులు 3 ఇంచ్ లూజింగ్ యాడ్ చేయండి. కప్ కానీ ఫ్యూజింగ్ కానీ యూజ్ చేస్తే. ఇక్కడ నేను కప్ కానీ ఫ్యూజింగ్ కానీ ఏం యూజ్ చేయను. సో ఇక్కడ నా 39 చెస్ట్ రౌండ్ కి నేను 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేస్తున్నాను. 39 ప్లస్ 2 యాడ్ చేస్తే 41 వచ్చింది. డివైడెడ్ బై 4 చేసి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. 10.25 ఇంచ్ వచ్చింది. దాన్ని చెస్ట్ లైన్ పైన మార్క్ చేసుకుంటున్నాను. 10.25 పెట్టుకున్నా. అండ్ ఇక్కడ నుంచి 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ అప్పర్ చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. నేను బోత్ రీప్లెక్కి మనం ఈ అప్పర్ చెస్ట్ పాయింట్ అనేది బ్యాక్ సైడ్ లో అండ్ ఫ్రంట్ సైడ్ లో మార్క్ చేసుకోవాలని చెప్పాను కదా. బ్యాక్ సైడ్ లో ఎలా మార్క్ చేసాం, మన ఈ అప్పర్ చెస్ట్ గ్యాప్ అనేది డివైడెడ్ బై 4 చేసిన తర్వాత 1 ఇంచ్ కంటే ఎక్కువ వస్తే కనుక దాంట్లో హాఫ్ మాత్రమే లోపలికి మార్క్ చేసుకోండి అని చెప్పాను బ్యాక్ సైడ్ లో. ఫ్రంట్ సైడ్ లో మాత్రం మీకు ఎంత మెజర్మెంట్ వచ్చినా అది ఇక్కడే మార్క్ చేసుకోవాలి. సపోజ్ మీ అప్పర్ చెస్ట్ అండ్ లోవర్ చెస్ట్ డివైడెడ్ బై 4 చేసిన తర్వాత ఎంత వచ్చినా 1 ఇంచ్ వచ్చినా 1.5 ఇంచ్ వచ్చినా 2 ఇంచ్ వచ్చినా సరే అది ఇక్కడే మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో మనం ఆల్రెడీ లూజింగ్ యాడ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో. సో అందుకనే మీరు ఇక్కడే యాడ్ చేసేసుకోండి ఎంత వచ్చినా సరే. అండ్ మాక్సిమం ఎవ్వరికి 0.75 కంటే ఎక్కువ రాదు మెజర్మెంట్. ఇక్కడ డివైడెడ్ బై 4 చేశాక ఎవరికో చాలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు ఈ డిఫరెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. మాక్సిమం అందరికి ఇది తక్కువే వస్తుంది. సో నో వరీస్, దాని గురించి మీరు అసలు ఆలోచించిన అవసరమే లేదు. కొంతమంది ఉంటారు కదా అలా గ్యాప్ ఎక్కువ వచ్చే వాళ్ళు డ్రా చేసేటప్పుడు మిస్టేక్ అవుతుందని నేను ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను మీకు. ఇక్కడ నేను ఆల్రెడీ చెస్ట్ రౌండ్ మైనస్ అప్పర్ చెస్ట్ రౌండ్ చేస్తే నాకు 1.25 వచ్చింది కదా, దాన్ని డివైడెడ్ బై 4 చేసి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటాను. 1.25 డివైడెడ్ బై 4 చేస్తే నాకు 0.31 వచ్చింది. 0.31 అంటే 0.25 కి 1 లైన్ ఎక్స్ట్రా, అది నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ లో ఈ డిఫరెన్స్ అనేది మీకు ఎంత వచ్చినా సరే మీరు ఇక్కడే మార్క్ చేసుకోండి. 0.25 కి 1 లైన్ ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. కానీ మనం బ్యాక్ పార్ట్ లో ఏం చేసాము, మనం అప్పర్ చెస్ట్ మార్క్ చేసుకున్న పాయింట్ మన మెయిన్ పాయింట్ అనుకొని అక్కడ నుంచి మనం మార్జిన్ లైన్ డ్రా చేసుకున్నాం కిందకి. బట్ ఫ్రంట్ పార్ట్ లో మీరు అలా చేయొద్దు. మనము నార్మల్ గా మనం ముందు పాయింట్ పెట్టుకున్నాం కదా, దానికే మార్జిన్ లైన్ డ్రా చేసుకోండి. దీన్ని మనం తర్వాత చేంజ్ చేసిన తర్వాత ఈ ప్రిన్సెస్ షేప్ అంతా డ్రా చేసిన తర్వాత దాన్ని అప్పుడు మార్జిన్ లైన్ లోకి మనం మళ్ళీ న్యూగా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నెక్ లెంత్, షోల్డర్ టు అపెక్స్ లెంత్ అండ్ వేస్ట్ లెంత్ మనం మార్క్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ షోల్డర్ మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఎంత మైనస్ చేయాలో చూసుకున్నాం కదా. మనం ఆల్రెడీ ఇది టేబుల్లో చూసుకుంటే నాకు ఫ్రంట్ పార్ట్ లో 2.5 ఇంచ్ మైనస్ చేయాలని వచ్చింది. ఇక్కడ మనం ఆల్రెడీ షోల్డర్ ని హాఫ్ చేసి మార్క్ చేసుకున్నాం కదా మన ఫుల్ షోల్డర్ ని. సో ఇప్పుడు ఇది కూడా మనం హాఫ్ చేసి ఇక్కడ మైనస్ చేయాలి. 2.5 ఇంచ్ కాబట్టి 2.5 ఇంచ్ లో హాఫ్ ఇంచ్ అంటే 1.25 ఇంచ్. ఈ 1.25 ఇంచ్ ని నేను ఇక్కడ నుంచి మైనస్ చేస్తాను. ఎలా చేస్తున్నానో చూడండి. ఇక్కడ నుంచి స్లోప్ లైన్ పైన 1.25 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాను. ఈ పాయింట్, ఈ లైన్ దగ్గర నుంచి మనకి ఇది ఎంత గ్యాప్ వచ్చిందో మీరు మెజర్ చేసుకోవాలి. నాకైతే ఎగ్జాక్ట్ గా 6.25 ఇంచ్ వచ్చింది. దీనికి మనం హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఈ చెస్ట్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లో అయితే ఇక్కడ ఎంత వచ్చిందో షోల్డర్ మైనస్ చేసిన తర్వాత అంతే మార్క్ చేసుకున్నాం చెస్ట్ లైన్ పైన. ఫ్రంట్ పార్ట్ లో మాత్రం ఇక్కడ ఎంత వచ్చిందో మనకి గ్యాప్, దాంట్లో హాఫ్ ఇంచ్ మైనస్ చేసి చెస్ట్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. నాకు 6.25 ఇంచ్ వచ్చింది. దాంట్లో హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే 5.75 ఇంచ్. దాన్ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ ని మనం స్కేల్ తో జాయిన్ చేసుకోవాలి. తరువాత దీనికి మన మిడిల్ లో ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఫ్రంట్ పార్ట్ లో బ్యాక్ పార్ట్ లో కూడా చార్ట్ లో చూస్తే 1 ఇంచ్ వచ్చింది. సేమ్ ఆ 1 ఇంచ్ క్రాస్ నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ మనం రిఫరెన్స్ గా తీసుకుని, ఇది దూరంగా ఉంది కాబట్టి మనకి ఇది టచ్ అవ్వదు కాబట్టి కర్వ్ స్కేల్ లో మనకి ఎంత వరకు వీలవుతుందో అంత వరకు మనం షేప్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ షేప్. సో నేను ఇక్కడ ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఇలా మనకి షేప్ రావడం కోసం ఒక 1 లైన్ ఇలా కిందకి వెళ్ళినా పర్లేదు. సో ఇలా ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకున్నాను నేను. ఈ పైన కూడా కొంచెం షేప్ మనం డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకున్నా. ఇప్పుడు మన వచ్చిన ఈ న్యూ షోల్డర్ ఉంది కదా, మనం షోల్డర్ మైనస్ చేసిన తర్వాత ఈ పాయింట్ నుంచి మన నెక్ విడ్త్ పాయింట్ కి మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. ఈ న్యూ షోల్డర్ మైనస్ చేసిన తర్వాత వచ్చిన పాయింట్ అండ్ నెక్ విడ్త్ కి మిడిల్ కి మార్క్ చేసుకుని, ఈ మిడిల్ కి వచ్చిన పాయింట్ నుంచే మనం నెక్ లెంత్, షోల్డర్ టు అపెక్స్ లెంత్ అండ్ వేస్ట్ లెంత్ మార్క్ చేసుకుంటాం. సో ఈ పాయింట్ ఇక్కడ మీరు ఇలా టేప్ పెట్టుకొని, నా మెజర్మెంట్ లో ఫ్రంట్ నెక్ లెంత్ నేను 7.5 తీసుకున్నాను కదా, సో ఆ 7.5 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే షోల్డర్ టు అపెక్స్ లెంత్ నేను 9.75 ఇంచ్ తీసుకున్నా. చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ లెంత్ డీప్ 7.5 ఇంచ్ తీసుకున్నాను. అలాగే షోల్డర్ టు అపెక్స్ 9.75 ఇంచ్ తీసుకున్నాను.
మనం నెక్ లెంత్ ఏమి ఎక్స్ట్రా దీనికి యాడ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా 7.5 ఇంచే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ పైకి వెళ్ళినా మనం నెక్ స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి వస్తుంది. సో రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. అందుకని మీ నెక్ ని యాజ్ ఇట్ ఈస్ గా 7.5 ఇంచ్ కే మార్క్ చేసుకోండి. కానీ షోల్డర్ టు అపెక్స్ దగ్గర ఈ షోల్డర్ దగ్గర మనం 1/2 ఇంచ్ అటాచ్ చేసేస్తాం. సో ఆ 1/2 ఇంచ్ ని ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి. 9.75 కి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 10.25. ఇది నేను మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నా ఫ్రంట్ లెంత్ ఇక్కడ స్టార్టింగ్ నేను బై మిస్టేక్ లో 14.75 అని తీసుకున్నాను. దాన్ని కరెక్ట్ చేసుకున్నాను. బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ నేను 15.75 తీసుకున్నా. దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. షోల్డర్ దగ్గర అటాచ్ చేయడానికి 1/2 ఇంచ్ అండ్ కింద వేస్ట్ దగ్గర స్టిచెస్ లోకి వెళ్ళడానికి 1/2 ఇంచ్. టోటల్ 1 ఇంచ్ 15.75 కి యాడ్ చేస్తే 16.75 కి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. సో 16.75 కి ఇక్కడ ఇంకొక పాయింట్ మార్క్ చేసుకుని ఈ పాయింట్స్ దగ్గర మీరు లైన్స్ డ్రా చేసుకోవాలి. వేస్ట్ దగ్గర వేస్ట్ లైన్, చెస్ట్ దగ్గర ఈ నెక్ లైన్ దగ్గర నెక్ లైన్ అండ్ ఈ షోల్డర్ టు అపెక్స్ దగ్గర ఈ లైన్ ఇలా నేను డ్రా చేసుకున్నాను. సో ఇవి రిఫరెన్స్ కోసమే కాబట్టి నేను లైట్ గా డ్రా చేశాను. అండ్ వేస్ట్ దగ్గర మీరు డార్క్ గానే డ్రా చేసుకోండి. ఫస్ట్ నెక్ డ్రా చేసుకుందాం. నెక్ డ్రా చేసుకోవడానికి ఫస్ట్ రెడీ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. రెడీ షోల్డర్ మార్క్ చేసుకోవడం కోసం ఇటు సైడ్ నుంచి 1/2 ఇంచ్ కిందకి అండ్ ఎక్కడైతే మనకి లైన్ పైన టచ్ అయిందో నెక్ విడ్త్ పాయింట్ అక్కడ నుంచి 1 ఇంచ్ ఇలా లైట్ గా లైన్ డ్రా చేసుకోండి. రెండు పాయింట్స్ ని జాయిన్ చేస్తూ ఈ లైన్ పైన రెడీ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. నేను రెడీ షోల్డర్ బ్యాక్ పార్ట్ లో 2.5 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి ఫ్రంట్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి. సో 2.5 ఇంచ్ కి మనం 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ దగ్గర అండ్ 1/2 ఇంచ్ నెక్ దగ్గర టోటల్ 1 ఇంచ్ యాడ్ చేసి 2.5 ఇంచ్ కి 3.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 2.5 ఇంచ్ కి 3.5 ఇంచ్ మార్క్ చేసుకున్నా. ఈ లైన్ పైన లైట్ గా డ్రా చేశాను రిఫరెన్స్ కోసం. సో ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే గ్యాప్ ఉంటుందో దానికి మనం ఒక 1/2 ఇంచ్, 0.25 ఇంచ్ ఆర్ 0.75 ఇంచ్ మీకు ఎంత బ్రాడ్ కావాలి దాన్ని బట్టి ఎక్స్ట్రా యాడ్ చేసి మీరు మార్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో దానికి జస్ట్ ఒక 0.25 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి మార్క్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ 2.75 కి కొంచెం తక్కువ ఉంది. సో ఇక్కడ నేను 3 ఇంచ్ కి కొంచెం తీసుకుంటున్నాను. ఇంత గ్యాప్ తీసుకుంటున్నాను. 3 ఇంచ్ కి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైన్ ఈ పాయింట్ ని మనం జాయిన్ చేసుకోవాలి. దీన్ని ఈ పైకి మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాక మనకి ఈ స్లోప్ లైన్ ఉంది కదా షోల్డర్ ది, దాన్ని మనం పైకి ఈ లైన్ కి టచ్ అయ్యేటట్టు మనం జాయిన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు అయిపోయింది కదా. ఇక్కడ నేను నెక్ ఫ్రంట్ పార్ట్ లో రౌండ్ షేప్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రౌండ్ షేప్ డ్రా చేసేస్తాను. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నా నెక్ షేప్ అయిపోయింది. ఇక్కడ నేను కంపల్సరీగా ఇక్కడ నాకు ఈ స్లోప్ లైన్ అండ్ ఈ లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. అది ఫిక్స్ ఏ మెజర్మెంట్ వాళ్ళకైనా సరే. ఎందుకంటే మనం యాజ్ ఇట్ ఈస్ ఇలాగే స్టిచ్ చేస్తే మనకి నెక్ దగ్గర కొంచెం లూజ్ అవుతుంది ఇలాగా. సో అది లూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ కొంచెం మైనస్ చేసాం. ఈ పాయింట్ ని మనం ఈ పాయింట్ కి జాయిన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మన నెక్ రెడీ అయిపోయింది. మనకి ఇదంతా కూడా మైనస్ అయిపోతుంది. ఇప్పుడు మనం అపెక్స్ లైన్ డ్రా చేసుకున్నాం కదా షోల్డర్ టు అపెక్స్ లెంత్. ఈ లైన్ పైన మనం మన చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేసి మార్క్ చేసుకోవాలి. నా చెస్ట్ రౌండ్ 39 డివైడెడ్ బై 10 చేస్తే నాకు 3.9 వచ్చింది. 3.9 అంటే 4 ఇంచ్. 4 ఇంచ్ కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఈ లైన్ దగ్గర నుంచి 4 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎంతైతే మనం మార్క్ చేసుకుంటామో వేస్ట్ లైన్ పైన దీంట్లోంచి 1/2 ఇంచ్ మైనస్ చేసి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఇంచ్ మార్క్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ మైనస్ చేసి 3.5 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను 3.5 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాను. 3 ఇంచ్ అండ్ 1/2 ఇంచ్, 3.5 ఇంచ్. ఇప్పుడు ఈ పాయింట్ ని మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. తర్వాత మెజర్మెంట్ కి వేస్ట్ ఎంత తీసుకోవాలి. ఇక్కడ నేను 39 చెస్ట్ రౌండ్ కి ఇక్కడ నా వేస్ట్ డాట్ 4.75 ఇంచ్ తీసుకోవాలి. అలా ఎవరి చెస్ట్ రౌండ్ మీద డిపెండ్ అయ్యి అంత ఉంటుంది ఆ వేస్ట్ డాట్ మెజర్మెంట్ అనేది. ఇది అన్ని బ్లౌజెస్ కి కూడా, అంటే డీప్ నెక్ బ్లౌజ్, ప్యాక్ నెక్ బ్లౌజ్, 1 నెక్ ప్యాక్ అండ్ 1 నెక్ డీప్ బ్లౌజ్ అన్నింటికి కూడా
ఈ వేస్ట్ డాట్ అనేది సేమ్ ఉంటుంది. వేస్ట్ డాట్ అండ్ ఆర్మ్ హోల్ డాట్ అనేవి ఏం చేంజ్ అవ్వవు, సేమ్ ఉంటాయి. ఇక్కడ నేను 39 ఇంచ్ కాబట్టి 35.25 టు 40 ఇంచ్ మధ్యలో ఉంటుంది కాబట్టి నేను వేస్ట్ డాట్ 4.75 ఇంచ్ తీసుకున్నాను. ఈ పాయింట్ మనం మార్క్ చేసుకుని ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 4.75 కి మార్క్ చేసుకుంటున్నాను ఈ పాయింట్. ఇప్పుడు మనం ఈ పాయింట్ ని అపెక్స్ పాయింట్ అండ్ ఈ పాయింట్ ని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. నేను ఫస్ట్ ఇవన్నీ డ్రా చేయడానికి రీజన్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది, మనకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దానికోసమే. తర్వాత ఈ లైన్ ని మనం మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. లైక్ నేను ప్యాక్ నెక్ బ్లౌజ్ లో చూపించినట్టే ఇలా మీరు టేప్ పట్టుకొని ఇలా మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ కి ఎంత ఉంటుందో అలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ కి ఎంత ఉంటుందో అలా మార్క్ చేసుకున్న తర్వాత మీ స్కేల్ పైన ఈ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ అనేవి ఈ లైన్ తో మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా. సో ఇప్పుడు ఈ లైన్స్ పైన ఈ రెండు కింద పాయింట్స్ కి మార్క్ చేసుకోండి, దీనికి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కి మనం పైకి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ లైన్ పైన. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా మనది, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఈ పాయింట్ కి, అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి, అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇలా మనం స్కేల్ తో డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ యూస్ చేసి ప్రిన్సెస్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ షేప్ మనం పర్ఫెక్ట్ గా డ్రా చేసుకోవడం కోసం ఈ ప్రాసెస్ అంతా చేసాం. ఇప్పుడు మీ దగ్గర ఇవి షార్ప్ గా లేకుండా ఈ ఎడ్జెస్ ని మనం ఇలా బ్లెండ్ చేసుకోవాలి. పాయింట్ దగ్గర దీన్ని ఇలా పెట్టుకుని ఈ అపెక్స్ పాయింట్ లోకి ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపించడం కోసం నేను పెన్ తో దీన్ని డ్రా చేస్తాను, చూడండి. సో మనం ఇలా షేప్ డ్రా చేసుకున్న తర్వాత వేస్ట్ మార్క్ చేసుకుందాం. మనము వేస్ట్ నా మెజర్మెంట్ లో తీసుకున్న దానికి వేస్ట్ మెజర్మెంట్ 32, దాన్ని డైరెక్ట్ గా డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. 8 ఇంచ్ వచ్చింది. బట్ ఈ 8 ఇంచ్ కి మనం డాట్ ఎక్స్ట్రా 4.75 లీవ్ చేసాం కదా, అది యాడ్ చేసేయండి దీంట్లో. సో 12.75 ఇంచ్ కి ఇక్కడికి మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ అప్పర్ చెస్ట్ పాయింట్ కాదు, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మనం ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి ఇలా స్కేల్ తో. నేను లైట్ గా డ్రా చేసా, ఎందుకంటే తర్వాత మనం ఇక్కడ మైనస్ చేసిన తర్వాత మనకి అప్పుడు ఈ పాయింట్ కి ఇలా జాయిన్ చేస్తాం కదా, అప్పుడు అది మన మెయిన్ మార్జిన్ లైన్ అవుతుంది. అందుకని నేను ఇది లైట్ గా డ్రా చేస్తున్నాను. తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇలా జాయిన్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ షేప్ డ్రా చేసేసుకున్నాం కదా, ఇక్కడ ఎంతైతే ఉందో మనం ఈ మెజర్ చేసుకోవాలి. ఈ మెయిన్ లైన్ ఎంతైతే ఉందో సేమ్ ఎగ్జాక్ట్ గా ఈ కర్వ్ పైన మనం మెజర్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెజర్ చేస్తున్నాను అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి, నాకు ఎగ్జాక్ట్ గా 6.5 ఇంచ్ ఉంది ఇది ఈ లైన్. ఆ సేమ్ 6.5 ఇంచ్ ఈ కర్వ్ పైన మనం మార్క్ చేసుకోవాలి. నేను 6.5 కి నాకు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఈ పాయింట్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడికి గ్యాప్ 1.25 కి 1 లైన్ ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ ఎంతైతే ఉందో గ్యాప్ మనకి, దానికి డబల్ ఇక్కడ పైకి మార్క్ చేసుకోవాలి మనము. ఇక్కడ నాకు 1.25 కి 1 లైన్ ఎక్స్ట్రా అంటే దానికి డబల్ 2.75, అది నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఎంత వచ్చిందో దానికి డబల్ ఇటు సైడ్ మార్క్ చేసుకుంటే మనకి గ్యాప్ ఎంత వచ్చిందో దాన్ని హాఫ్ చేసి ఈ ఆన్ ఫుల్ సైడ్ మార్క్ చేసుకోవాలి. 1.25 కి 1 ఇంచ్ అంటే దాంట్లో హాఫ్ అంటే హాఫ్ ఇంచ్ కి 1 లైన్ కంటే కొంచెం ఎక్స్ట్రా. సేమ్ ఇప్పుడు ఈ పాయింట్ నుంచి దీనికి ఇలా జాయిన్ చేసేసుకోవాలి ఆన్ ఫోల్డ్ సైడ్ కి. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో దాంట్లోకి డబల్ చేసి ఇటు సైడ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో దాంట్లో హాఫ్ చేసి ఇటు సైడ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ కూడా ఇలా జాయిన్ చేసేసుకుందాం. అండ్ దీన్ని ఇలా నేను బయటకి ఎక్స్టెండ్ చేస్తున్నా. వేస్ట్ డాట్ అయిపోయింది కదా, మనం ఆర్మ్ హోల్ డాట్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఆర్మ్ హోల్ డాట్ కూడా మనం అప్పర్ చెస్ట్ అండ్ చెస్ట్ గ్యాప్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి ఆర్మ్ హోల్ డాట్ ఎంత పెట్టుకోవాలో. ఇక్కడ నాకు వచ్చిన అప్పర్ చెస్ట్ అండ్ చెస్ట్ గ్యాప్ ఎంత అంటే 1.25 మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా. ఆ 1.25 అనేది 4 ఇంచ్ కంటే తక్కువే ఉంది. 4 ఇంచ్ అండ్ 4 ఇంచ్ కంటే తక్కువే ఉంటే హాఫ్ ఇంచ్ ఆర్మ్ హోల్ డాట్ పెట్టుకోవాలి.
అలా ఆ గ్యాప్ ఎంత వస్తుందో దాన్ని బట్టి మీరు ఇక్కడ చూసుకొని అంతా మీరు ఆర్మ్ హోల్ డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు గ్యాప్ 1.25 వచ్చింది కాబట్టి 4 కంటే తక్కువే కాబట్టి నేను హాఫ్ ఇంచ్ ఆర్మ్ హోల్ డాట్ పెట్టుకుంటాను ఇక్కడ. ఆ హాఫ్ ఇంచ్ ఆర్మ్ హోల్ డాట్ పెట్టుకోవడం కోసం ఈ పైనుంచి మనం 0.75 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. 0.75 మనకి ఎక్కడ టచ్ అవుతుందో చూసుకోవాలి. ఇది చూడండి మీకు ఇలా కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇలా 0.75కి మనకి ఈ చెస్ట్ లైన్ పైన పెట్టుకొని ఇలా ముందుకు జరిపితే అది ఎక్కడ టచ్ అవుతుందో ఆ పాయింట్ నుంచి అపెక్స్ పాయింట్‌కి మనం జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ కర్వ్ పైన మార్క్ చేసుకోండి. దాన్ని ఈ అపెక్స్ పాయింట్ లోకి జాయిన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ అయిపోయింది, బేస్ డాట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పెట్టుకొని మార్జిన్ లైన్ కి మనం చెక్ చేసుకుందాము. సో ఇది మనం రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్ మార్జిన్ లైన్ ఉంది కదా మనది మెయిన్ మార్జిన్ లైన్, దాన్ని ఇప్పుడు అప్పర్ చెస్ట్ పాయింట్ ఉంది కదా మనకి, ఆ అప్పర్ చెస్ట్ పాయింట్ కి ఈ పాయింట్ కి మనకి ఇక్కడ ఎంత కనెక్ట్ అయింది ఆ పాయింట్ కి మనం ఇలా జాయిన్ చేసి పెట్టుకోవాలి మార్జిన్ లైన్. ఈ పాయింట్ ఇక్కడ పాయింట్ తో జాయిన్ చేయాలి అండ్ ఈ పాయింట్ ఈ అప్పర్ చెస్ట్ పాయింట్ తో జాయిన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. సో ఇది దీనికంటే నాకు కిందకి వెళ్ళింది. సో సేమ్ నాకు ఈ మెజర్మెంట్ కూడా కిందకే వచ్చింది. నార్మల్ గా మనందరం కూడా బ్యాక్ సైడ్ మరి అంత పైకి పెట్టుకోము, కొంచెం మనం డీపే పెట్టుకుంటాం కాబట్టి బ్యాక్ లెంత్ అనేది మనందరికి కూడా కిందకే వస్తుంది ఇది చాలా వరకు. కొంతమంది బ్యాక్ లెంత్ కి ఫ్రంట్ లెంత్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ మెజర్మెంట్ నాకు కిందకి వచ్చింది కదా ఈ లైన్ కంటే, దీన్ని ఇలా పెట్టి జాయిన్ చేసుకున్నప్పుడు అది కొంతమందికి పైకి వస్తుంది, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. అలా ఇక్కడ పైకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంతైతే పైకి వచ్చిందో దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ కి మార్క్ చేసుకుని అటు సైడ్ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా డాట్ మార్క్ చేసుకోవాలి. అది నేను ఆల్రెడీ నాకు నెక్స్ట్ నేను చెప్పబోయే బ్లౌజ్ కి అలా పైకి వస్తే ఆ మెజర్మెంట్ కి నేను అలా చెప్తాను. నాకు కుదరట్లేదు, దీనికి కూడా ఇలా కిందకే వచ్చింది. సో కిందకి వస్తే నో ప్రాబ్లం, ఏం లేదు, ఈజీగా ఈ పాయింట్ నుంచి దీన్ని ఇందులోకి జాయిన్ చేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇది మన మెయిన్ లైన్ అవుతుంది. సో ఇలా పైకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ మిడిల్ కి మార్క్ చేసుకుని ఇలా ఇది ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో ఇక్కడ 0.75 వస్తే పైకే మార్క్ చేసేసుకోండి. ఈ పాయింట్ దగ్గర నుంచి పైకే మార్క్ చేసుకుని ఇలా మీరు డాట్ మార్క్ చేసేసుకోవచ్చు. కానీ ఇది 1 ఇంచ్ వస్తే 1 ఇంచ్ అండ్ అంతకంటే ఎక్కువ వస్తే ఈ పాయింట్ దగ్గర నుంచి ఇటు సైడ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకుని సెంటర్ కి అప్పుడు మనం ఏం చేస్తాం, కటింగ్ చేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేస్తాం, దీన్ని ఫోల్డ్ చేసి మైనస్ చేసేస్తాం. సో అప్పుడు మైనస్ చేసిన తర్వాత ఈ మెయిన్ అపెక్స్ పాయింట్ అప్పర్ చెస్ట్ పాయింట్ ఉంది కదా, ఆ అప్పర్ చెస్ట్ పాయింట్ ని ఇక్కడ మనం ఏదైతే మైనస్ చేసామో దాంట్లోపలికి ఇలా జాయిన్ చేసేస్తాం. అంతే ప్రాసెస్. ఆ తర్వాత మనం ఇక్కడ టచ్ అవుతుంది ఎగ్జాక్ట్ గా, దీన్ని ఇలా జాయిన్ చేసేస్తాం. లేదంటే టచ్ అవ్వకపోతే ఇంకొంచెం గ్యాప్ ఉంటే ఇక్కడ నుంచి మనం మైనస్ చేసేస్తాం. అది ప్రాసెస్. ఇది పైకి వచ్చిన వాళ్ళు, ఈ లైన్ పంటే పైకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నాకు కిందకే వచ్చింది కాబట్టి నో వరీస్. ఇప్పుడు నేను ఎరేస్ చేసేస్తాను ఇది. యాక్చువల్ గా ఓల్డ్ మెథడ్ లో చాలా మంది ప్రాబ్లం ఏం రేస్ చేసేవారు అంటే బ్యాక్ లెంత్ తగ్గిపోతుంది మొత్తం కట్ చేసిన స్టిచ్ చేసిన తర్వాత అని. ఈ మెథడ్ లో మనం బ్యాక్ లెంత్ సెపరేట్ గా ఫ్రంట్ లెంత్ సెపరేట్ గా తీసుకుంటాం కాబట్టి మనకి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనం ఎలా బ్యాక్ లెంత్ కి ఫ్రంట్ లెంత్ కి మనకి తక్కువ గ్యాప్ ఉంటే మాక్సిమం మనకి ఇది కిందకే వస్తుంది. ఎక్కువ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా పైకి వచ్చి ఇక్కడ డాట్ లా వేసుకుని దాన్ని మైనస్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్. మిగతా వాళ్ళకందరికీ ఇలా కిందకే వస్తే ఇంకా హ్యాపీ, మనం ఈ డాట్ కూడా వేసుకోని అవసరం లేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా వేరే మెజర్మెంట్స్ వాళ్ళకి. ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళు, నాకు ఇక్కడ జస్ట్ తక్కువే వచ్చింది కాబట్టి నేను ఇలా బ్లెండ్ చేసిన దీన్ని ఇందులోకి, నాకు ఇక్కడ ఎక్కువ ఏం మైనస్ అవ్వట్లేదు ఇది కిందకి వచ్చినా సరే. ఒకవేళ పైకి వచ్చింది అనుకో, ఇది ఆల్రెడీ ఇక్కడ మైనస్ చేస్తాను కాబట్టి ఇది ఇక్కడికే మనకి ఇక్కడికి బ్లెండ్ చేస్తాం కదా, ఇక్కడికి బ్లెండ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి ఇది ఏం మైనస్ అవ్వదు, జస్ట్ కొంచెమే మైనస్ అవుతుంది. అలానే కొంచెం ఈ గ్యాప్ అనేది మనకి ఎక్కువ ఉంటే, ఈ గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ వచ్చిన వాళ్ళు మనం ఇది కిందకి వచ్చినప్పుడు దీన్ని ఇందులోకి మనం ఇలా బ్లెండ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎక్కువ మైనస్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం టైట్ గా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఈ గ్యాప్ ఎక్కువ వచ్చిన వాళ్ళు మీకు 0.25 ఇంచ్ 0.5 కి 1 లైన్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ వచ్చినా మీరు ఇలా బ్లెండ్ చేసేసుకోవచ్చు ఈజీగానే. ఈ గ్యాప్ ఎక్కువ వచ్చిన వాళ్ళు మీరు ఈ సెంటర్ డాట్ వస్తే ఆ గ్యాప్ అనేది తగ్గిపోతుంది, పర్లేదు, నో ప్రాబ్లం.
కానీ సెంటర్ డాట్ రాకుండా ఇలా కిందకొచ్చి మార్జిన్ లైన్ మన ఈ లైన్ కంటే కూడా ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ కర్వ్ స్కేల్ తోటి షేప్ ని మీరు ఇలా బ్లెండ్ చేసుకోండి దీంట్లోకి. సో మీరు బ్లౌజ్ షేప్ చేసేటప్పుడు కొంచెం ఇలా ఇలా కర్వీగా ఇలా షేప్ చేయాలి. అప్పుడు మీకు ఈ పార్ట్ అంతా కూడా మైనస్ అవ్వకుండా మీకు ఇక్కడ బ్లౌజ్ టైట్ అవ్వకుండా ఉంటుంది. ఆ టిప్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదంతా ఎరేజ్ చేసేసి నేను మీకు నార్మల్ ప్రాసెస్ ఎలానో అలా చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ పాయింట్ ని ఈ మార్జిన్ లైన్ తో మ్యాచ్ చేసి అండ్ ఈ మార్జిన్ లైన్ ని ఈ మార్జిన్ లైన్ తో మ్యాచ్ చేసుకొని ఎక్కడికి వచ్చిందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ట్రేస్ చేసుకుంటున్నాను. సేమ్ మనం ఈ పైన కూడా ట్రేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేసి ఈ పాయింట్ ని ఇందులోకి జాయిన్ చేసేసుకోవాలి. సో ఇది మన మెయిన్ పాయింట్, ఇప్పుడు మెయిన్ కింద వేస్ట్ లైన్. సో ఇక్కడ దీన్ని ఇప్పుడు మైనస్ ఎరేజ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ గ్యాప్ అనేది తక్కువే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని మనం జాయిన్ చేసేసుకుందాం. అర్థమైంది కదా, నాకు ఇక్కడ కిందకి వెళ్ళింది మెయిన్ మార్జిన్ ఈ లైన్ కంటే కూడా. అలా కిందకి వెళ్ళి ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఇలా డైరెక్ట్ గా చేయకుండా స్ట్రైట్ గా ఇలా కర్వ్ స్కేల్ యూస్ చేసి కొంచెం కర్వీగా చేసుకోండి, ఇక్కడ టైట్ అవ్వకుండా ఉంటుంది మీకు. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా సేమ్ ట్రేస్ చేసుకున్నాం కదా, దీన్ని ఇంకొకలా కూడా ట్రేస్ చేయొచ్చు మీరు. మీ స్కేల్ లైన్స్ అనేవి దీంతో ఈ లైన్ తో మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఇలా పైకి లైన్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను 2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాను కదా, సో మా 2 ఇంచ్ మార్జిన్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మన మెయిన్ మార్జిన్ పాయింట్ కదా, అందుకోసం ఇప్పుడు దీన్ని జాయిన్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇది మన మెయిన్ మార్జిన్ పాయింట్, మనం ఓల్డ్ మార్జిన్ లైన్స్ మనం ఎరేజ్ చేసేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ ని కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేసుకుని దీన్ని మన ఆర్మ్ హోల్ కర్వ్ మనకి ఇలా కిందకి వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం సెట్ చేసుకోవాలి. ఇలా ఈ లైన్ ఉంది కదా, దీంతో మనం ఆర్మ్ హోల్ కర్వ్ మనకి మ్యాచ్ అయ్యేటట్టు దీన్ని బ్లెండ్ చేసేసుకోవాలి. ఇది ఇలా కొంచెం ముందుకు వచ్చి ఇందులోకి మనం బ్లెండ్ చేసేసుకోవాలి. మీకు ఎలా ఉంటుంది? సో ఇది మన న్యూ ఆంప్లిట్యూడ్. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి ఇక్కడ ఈ వేస్ట్ డాట్ ని మైనస్ చేస్తా. ఒకవేళ ఇక్కడ మనకి డాట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇలా అయినా కిందకి వెళ్ళింది, ఇలా పైకి వచ్చిన వాళ్ళు మనం మధ్యలో డాట్ వేసుకుంటారు కాబట్టి ఇది కట్ చేసినప్పుడు ఇది మైనస్ చేసినప్పుడు మనం ఇది కూడా మైనస్ చేస్తాము. ఈ డాట్ కూడా ఫోల్డ్ చేసేసి, ఒకవేళ మీరు ఫ్రంట్ హుక్స్ తీసుకుంటే కనుక ఇక్కడ ఫ్రంట్ లో మీరు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ హుక్స్ ఏం తీసుకోవట్లేదు. అండ్ ఫ్రంట్ హుక్స్ తీసుకున్న వాళ్ళు మీరు ఫ్రంట్ లో డాట్ డ్రా చేసుకొని కూడా దాన్ని కూడా మైనస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నేను ఫ్రంట్ హుక్స్ కాదు కాబట్టి మీరు డాట్ కావాలి అనుకునే వాళ్ళు పైనుంచి డాట్ స్టిచ్ చేసుకోవచ్చు. వద్దు అనుకునే వాళ్ళు డాట్ ఏం స్టిచ్ చేసుకోకుండా నార్మల్ గా ఇలానే ఉంచేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్కెచ్ తో డ్రా చేసింది. ఈ కింద కర్వ్ ఏమో ఇక్కడితో వస్తుంది అండ్ పైన ఇక్కడితో వస్తుంది. మీరు దీన్ని కొంచెం ఇలా మిడిల్ లో ఈ రెండు లైన్స్ గ్రీన్ లైన్స్ కి మిడిల్ లో న్యూ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకో, ఇలా మనం జాయిన్ చేసుకోవాలి దీన్ని. ఇక్కడ నేను కింద లైన్స్ ఉంచాను కదా కొంచెం గ్యాప్, అది ఇంకా కట్ చేయలేదు, కట్ చేస్తా. ఫస్ట్ దానికంటే ముందు ప్రిన్సెస్ షేప్ డ్రా చేసేసుకుందాం మనం ఇక్కడ. సో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మిడిల్ కి మనం ఎంత ఉందో దానికి అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 2 లైన్స్ అంటే 0.25 ఇంచ్ ఆర్ 3 లైన్స్ మీకు షేప్ ని బట్టి అలా పైకి మార్క్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ పాయింట్ కి ఇలా మనం పెట్టుకొని
ఇలా ఈ షేప్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ నాకు హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ మైనస్ అయింది. ఇది 0.75 వరకు కూడా ఎంత ఈ లోపలికొచ్చినా కూడా 0.75 వరకు లోపలికొచ్చినా కూడా పర్లేదు. మనం షేప్ అలా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మన చెస్ట్ అండ్ అప్పర్ చెస్ట్ కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అదెలా అంటే ఈ మెయిన్ మార్జిన్ లైన్ ఉంది కదా! స్కేల్ లైన్స్ ఈ లైన్‌కి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని, ఈ అపెక్స్ పాయింట్‌కి ఈ స్కేల్ లైన్స్ దీంతో మ్యాచ్ అయ్యేటట్టు మనం సెట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా ఈ అపెక్స్ పాయింట్‌కి ఎలా మ్యాచ్ అవుతాయో అలా. జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. ఇది ఫోర్త్ పార్ట్‌లో 1 పార్ట్ కాబట్టి నా చెస్ట్ రౌండ్ 39/4 జస్ట్ 9.75 నాకు ఇక్కడ 9.75 వచ్చిందో లేదో చూద్దాం. 9.75 కంటే తక్కువ రావద్దు. మనం లూజింగ్ యాడ్ చేసాం కాబట్టి 9.75 కంటే కొంచెం ఎక్స్‌ట్రా వచ్చినా పర్లేదు. అది లూజింగ్. ఇక్కడికి నాకు 4 ఇంచ్‌కి కొంచెం తక్కువుంది. ఈ గ్రీన్ లైన్ దగ్గర నుంచి సేమ్ అదే 4 ఇంచ్‌కి కొంచెం తక్కువ పెట్టుకుంటున్నా. సో, 9.75కి నాకు హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా వచ్చింది కరెక్ట్‌గా. 9.75కి ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్స్‌ట్రా వచ్చింది. సో, మనం ఇక్కడ లూజింగ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మన కంఫర్ట్ కోసం అది సరిపోతుంది ఆ లూజింగ్. సో, మనకిది పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, ఇప్పుడు ఈ ప్రిన్సెస్ షేప్‌ని కట్ చేసుకుందాం. మనకిక్కడ షార్ప్ ఎడ్జెస్ ఏం లేకుండా దీన్ని రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఈ షేప్ డ్రా చేసుకుందాం. సో, మనం ఇక్కడ కూడా ఇలా ఈ ప్రిన్సెస్ షేప్ ఈ జాయిన్ చేయడానికి డ్రా చేసినప్పుడు ఇక్కడ మనకు కొంచెం తక్కువ అవుతుంది కదా! ఈ కట్ ఉంది. సో, దీన్ని నేను ఫిల్ చేయడానికి మాస్కింగ్ టేప్‌తో ఫిల్ చేస్తున్నాను. ఈ షార్ప్ ఎడ్జ్‌ని నేను దీన్ని మాస్కింగ్ టేప్‌తో ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. ఈ ఎడ్జెస్‌ని ఇలా మాస్కింగ్ టేప్‌తో ఫిల్ చేశా. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్‌తోనే మనం ఈ షేప్ కూడా డ్రా చేసుకుందాం. సో, దీన్ని కట్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ మనం ఫిల్ చేసాం కాబట్టి కొంచెం మనకిది షార్ప్‌గా లేకుండా ఉంటుంది. అందుకోసమే మనం అది అలా ఫిల్ చేసుకున్నాము. ఇక్కడ కూడా నేను ఇది కట్ చేసేస్తున్నాను. చూడండి నా మెయిన్ మార్జిన్ లైన్‌కి. ఇప్పుడు ఈ అపెక్స్ పాయింట్స్ మనం మ్యాచ్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి ఈ అపెక్స్ పాయింట్స్‌ని. దీనికి ఇది అపెక్స్ పాయింట్ అండ్ ఈ అపెక్స్ పాయింట్ చెక్ చేసుకుందాము. ఈ అపెక్స్ పాయింట్ జాయిన్ చేసుకొని మనకి ఎక్స్‌ట్రాస్ ఏమన్నా ఉంటే అది రిమూవ్ చేసుకుంటూ ముందు కట్ చేసుకుంటే మనకది స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ అన్‌ఈవెన్ వచ్చింది కదా! దాన్ని నేను ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను. సో, దాన్ని ఇలా ఇక్కడ మనకి ఇంత గ్యాప్ అంటే కొంచెం షార్ప్‌గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం కొంచెం మాస్కింగ్ టేప్ యాడ్ చేసి అలా డ్రా చేసుకుందాము. సో, ఇక్కడ కూడా కొంచెం మాస్కింగ్ టేప్ యాడ్ అపెక్స్ పాయింట్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని సో, ఈ మిడిల్‌కి మనకి ఇక్కడ నుంచే ఈ లైన్ ఇలానే స్టార్ట్ అవుతుంది. సో, ఇది ఇలా కొంచెం డౌన్. సో, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గర కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కింద కూడా మనం మ్యాచ్ చేసుకుందాం. జాయిన్ చేసుకొని ఎక్స్‌ట్రాస్ కట్ చేసుకుందాం. సో, ఈ పాయింట్ నాకు ఇక్కడికొచ్చింది. సో, ఈ పాయింట్‌ని మనం ఇందులోకి జాయిన్ చేసుకుందాం. సో, ఇప్పుడు ఇది మన మెయిన్. దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడ నేను బ్యాక్ సైడ్‌లో హుక్స్ ఇస్తారు కాబట్టి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఏమి ఎక్స్‌ట్రా తీసుకోవట్లేదు. ఫ్రంట్ హుక్స్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో ఎక్స్‌ట్రా తీసుకోండి. దీనికి మీరు ఇక్కడ
స్టిచ్ చేసేటప్పుడు ఈ ప్రిన్సెస్ పార్ట్ లో ఇటు సైడ్ అంతా కూడా ఫ్యాబ్రిక్ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకోవాలి. దీనికి ఇటు సైడ్ అంతా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకోవాలి. ఈ రెండు ఇలా అటాచ్ చేసుకోవడం కోసం అంతే. దీనికి సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ బోత్ డీప్ నెక్స్ కి రెడీ అయిపోయింది. దీనికి నేను స్లీవ్స్ ఏం చూపించను, ఎందుకంటే ఆల్రెడీ అన్ని మెజర్మెంట్స్ కి కూడా ఎలా మీరు ఎక్స్ట్రా తీసుకొని ఎలా మెజర్ చేసుకుని కట్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఆ వీడియోలో చూపించాను కాబట్టి మళ్ళీ చూపించట్లేదు దీనికి స్లీవ్స్ అనేవి. సో మనం తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1/2 ఇంచ్ లోపల నుంచి ఆర్మ్ హోల్ చెక్ చేసుకోండి. ఇక్కడ వరకు మెయిన్ మార్జిన్ వరకు మీ ఆర్మ్ హోల్ రౌండ్ మెజర్మెంట్ కి సరిపోతుందా, టైట్ అవుతుందా, లూజ్ అవుతుందా మీరు అది కూడా చెక్ చేసుకుంటే మీరు స్టిచ్ చేసిన తర్వాత చూసుకునే కంటే మీరు ముందే చెక్ చేసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ టైట్ ఉంటే ఈ 1/2 ఇంచ్ కింద నుంచి కొంచెం ఇలా కట్ చేసుకుంటే మీకు అది ఆర్మ్ హోల్ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో 1 నెక్ ప్యాక్ అండ్ 1 నెక్ డీప్ వీడియో నేను చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీరు లైక్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.